భారతదేశంలోని 10 పేద రాష్ట్రాలు ఏవో మనమందరం తెలుసుకోవాలనుకుంటున్నాము. కాబట్టి ఈ రోజు మనం భారతదేశంలోని పేద రాష్ట్రాల గురించి మీకు చెప్తాము. 1. బీహార్. ఇక్కడ 80% మంది కార్మికులు పనిచేస్తున్నారు. వైవిధ్యం లేకపోవడం పేదరికానికి దారి తీస్తుంది. 2. సిక్కిం. ప్రధానంగా మొక్కజొన్న, మినుము సహా వ్యవసాయంపై ఆధారపడుతుంది. బియ్యం, టీ మరియు ఏలకులు. పరిమిత పరిశ్రమ దాని ఆర్థిక పురోగతిని అడ్డుకుంటుంది. 3. మిజోరం. ప్రభుత్వ పరిపాలన, వ్యవసాయం మరియు నిర్మాణం మిజోరం ఆర్థిక వ్యవస్థకు కీలకం. పరిమిత పరిశ్రమ పేదరికానికి దారి తీస్తుంది. 4. గోవా. దాని పర్యాటక ప్రజాదరణ ఉన్నప్పటికీ నెమ్మదిగా వృద్ధి మరియు పర్యాటకం కారణంగా సగటు ఆధారపడటం పేదరికానికి కారణమవుతుంది. 5. ఉత్తరాఖండ్. పంటలను ఉత్పత్తి చేస్తుంది. బాస్మతి బియ్యం, గోధుమలు, సోయాబీన్స్ మరియు నూనె గింజలు. 6. తమిళనాడు. వ్యవసాయంలో ఉనికి మరియు భారతదేశంలో ఒక వ్యవసాయ వస్తువుల అగ్ర నిర్మాత. వస్త్ర పరిశ్రమ కూడా గణనీయంగా దోహదపడుతుంది. 7. ఆంధ్రప్రదేశ్. ఎగుమతులు మరియు వృద్ధికి మద్దతు ఇస్తుంది. ఔషధ మరియు ఆటోమొబైల్ పరిశ్రమలు. 8. హర్యానా. గోధుమలు, బియ్యం, చెరకు, పండ్లు మరియు కూరగాయలు. 9. హిమాచల్ ప్రదేశ్. వ్యవసాయ కార్యకలాపాలపై ఎక్కువగా ఆధారపడుతుంది మరియు సమృద్ధిగా జల విద్యుత్ వనరులు.